ఎలా జరుగుతున్నాయండి థెరపీస్? థెరపీస్ బాగానే ఉంది. కొంచెం విజిలింగ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది యాక్చువల్లీ. విజిలింగ్ ఒకటి, తర్వాత ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫికేషన్, ఇది బాగా ఇంప్రూవ్ అయ్యింది యాక్చువల్లీ. కానీ ఏంటంటే ఇంకా కొంచెం అప్పుడప్పుడు హ్యాండ్ వేవింగ్ చేసేవాడు ఎక్కువ. ఇప్పుడు అది కొంచెం తగ్గింది కంపారిటివ్. ఇప్పుడు ఒకసారి అంతేగాని కంటిన్యూస్ గా ఇప్పుడు హాయ్ అంటే బాయ్ అంటే ఎలా చెప్పేవాడు యాక్చువల్లీ. ఇప్పుడు అది తగ్గించాడు యాక్చువల్లీ. కానీ ఏంటంటే ఇంకా డబ్ల్యూ సిట్టింగ్ ఒకటి, లెఫ్ట్ లెగ్ కొంచెం స్టిఫ్నెస్ ఉంది, కొంచెం లెఫ్ట్ లెగ్ కొంచెం ఇప్పుడు కొంచెం బెంచ్ చేసి కూర్చోగలుగుతున్నాడు, కానీ కంప్లీట్ గా ఇంకా రావాలి. అది హైపర్ యాక్టివిటీ ఉంది. కానీ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే కంప్లీట్ సైలెంట్ అయిపోతున్నాడు. ఒక్క వర్డ్ కూడా ఉండదు 1 or 2 hours దాకా. ఒక వర్డ్ కూడా సైలెంట్ అయిపోతాడు, కంప్లీట్ సైలెంట్ అయిపోతాడు. లేదంటే ఒక్కోసారి కంప్లీట్ హైపర్ అయిపోతాడు. అది ఏంటంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, కంప్లీట్ మన డ్రైవింగ్ లో ఉన్నా సరే కంప్లీట్ సైలెంట్ గా ఉంటాడు అంతే. అదొక్కటే ఈ మధ్య రీసెంట్ కొన్ని అబ్జర్వ్ చేసాం చేంజెస్. ముందు లేవు యాక్చువల్లీ అది. ఇప్పుడు రీసెంట్ గా చేంజెస్, డ్రెస్ పుల్లింగ్, మమ్మీ డ్రెస్ ఇట్టబెట్టి లాగటం, నా సాయి చూసి నేనేమో అరుస్తానా ఏమో అరుస్తా ఉన్నాను. బేసికల్ గా ఇవన్నీ కమ్యూనికేషన్స్ కింద కన్సిడర్ చేస్తాం మనం. నార్మల్ వర్డ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. తనకు చెప్పడానికి రాకపోయినా తనకు కావాల్సింది ఐ కాంటాక్ట్ తోని, చేతులతోని మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. దట్ ఈస్ అ గుడ్ సైన్. ఓకే. అండ్ ఈ అండర్స్టాండింగ్ అవన్నీ దాంట్లో ఏమైనా మార్పు ఉందా మనకి? అండర్స్టాండింగ్ ఏదైనా ఒక వెరీ ఇంపార్టెంట్ అన్నప్పుడు క్యాచ్ చేస్తాడు. ఇప్పుడు ఏదైనా కాల్ బాగాలేదు ఇప్పుడు నేను ఎత్తుకోలేను అని అనుకోండి అంటే ఓకే. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, ఇప్పుడు కార్ లో బయటకు వెళ్ళిపోతున్నాం మనం అంటే ఓకే రెడీ అయిపోయి వచ్చేస్తాడు. కొన్ని అయ్యి అర్థం చేసుకుంటాడు. బట్ ఇక్కడ ఒక్కోసారి రిస్ట్రిక్ట్ చేసేస్తాడు. తినే దాంట్లో తనకు నచ్చలేదు అనుకోండి, కంప్లీట్లీ రిస్ట్రిక్ట్. ముందు ఏంటంటే నచ్చకపోయినా తినేవాడు. ఇప్పుడు అన్ని సెన్సర్స్ వస్తున్నాయో లేకపోతే వాడికి ఇప్పుడు ఏదైనా తినేవాడు. ఇప్పుడు ఏంటంటే 1.5 month నుంచి తనకు నచ్చలేదంటే కంప్లీట్లీ బంద్. అసలు ఇట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్ నాకు అదే. బట్ అంటే ఏది పడితే అది పెడితే తినడం కంటే తనకి ఏది ఇష్టం, ఏది కావాలి, ఏది వద్దు అని అది కొంచెం వచ్చింది, కొంచెం అనిపించింది. అదొక్కటే కొంచెం డిఫరెన్స్ అనిపించింది. అదొకటి. ముందు ఏంటంటే ఏదైనా తినేవాడు యాక్చువల్లీ. నచ్చినా నచ్చకపోయినా, ఆకలి వేసినా ఆకలేకపోయినా తినేవాడు, ఏదేంటో తినేవాడు. కానీ ఇప్పుడు అట్టలా అసలు కంప్లీట్లీ డైట్ కూడా ఫాలో అవుతున్నా. అసలు మోస్ట్ 1.5 kg దాకా తగ్గాడు యాక్చువల్లీ బాబు కూడా. ముందున్న 18.5 ఉండేవాడు, ఇప్పుడు 17కి వచ్చాడు యాక్చువల్లీ. పాలు, మిల్క్ ప్రొడక్ట్స్ కంప్లీట్లీ బంద్ చేశాను. మీరు పంపించిన డైట్ షీట్ ఫాలో అవుతున్నాం. ఐ కాంటాక్ట్ లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఐ కాంటాక్ట్ కూడా ఇంప్రూవ్ అయింది యాక్చువల్లీ. ముందు మీద ఇక్కడికి వచ్చింది హై ఫై బాయ్. యాక్చువల్ అది చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది మాకైతే. ముందు ఏంటంటే మేము షైకి ఫీల్ అవ్వని, ఎవరైనా అడిగిన ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫస్ట్ హైఫై ఇవ్వటం కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, అది 30 days 15-20 days కి అది బాగా అది మాకైతే కొంచెం పాజిటివ్ అనిపించింది ఆ విషయంలో. అంటే ఎందుకంటే ఇప్పుడైనా ఎవరైనా కలిసిన నమ్మట రెస్పాండ్ నోట్లో రాకపోయినా హైఫై ఇవ్వటం, బాయ్ ఇవ్వటం, అది ఒకటి మంచి, అది మంచి ఇంప్రూవ్మెంట్ అనిపించింది. బ్లోయింగ్ ఒకటి ఇంప్రూవ్ అయ్యాడు బాగా. సో విత్ ఇన్ దిస్ 1.5 month లోనే మనకి మంచి ఫాస్ట్ గానే ఇంప్రూవ్ అవుతున్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2.3 కదా ఏజ్. 2 years. ఎలా రెగ్యులర్ గా వస్తున్నారా? రెగ్యులర్ యాక్టివిటీస్ అవన్నీ కరెక్ట్ చేస్తున్నారు. కూడా 0 థెరపిస్ట్ ని పిలవండి ఒకసారి. 0 ఫోన్ గానీ టీవీ గానీ కంప్లీట్ బంద్ చేసాం 2 months నుంచి. అసలు ఫుల్ యాక్టివిటీ లోకి వెళ్ళినా కూడా పజిల్స్ చేయించడం ఫుల్. ఎప్పుడు మన ఊళ్ళో ఉంచేదానికోసం 100% మేము మా సైడ్ నుంచి 100% చేస్తున్నాం సార్. ఒక్కరోజు కూడా ఇప్పుడు కూడా ఒక్కరోజు కూడా సెలవు పెట్టనివ్వలేదు. ఆల్ 5 days మేము కాంప్లిమెంటరీ కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే హాలిడేస్ వాడికి ఫుల్ డెడికేట్ చేసాం ఆ టైం అంతా. ఎందుకంటే ఎట్లా తెలిసింది ప్రాబ్లం ఇది మాకు యాక్చువల్లీ 17th month నుంచి మాకు ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే కొంచెం లెగ్స్ కొంచెం వైడ్ గా పెట్టి నడిచేవాడు. ఎందుకంటే మేమే అనుకున్నాం అంటే హెవీ వెయిట్ బేబీ. యాక్చువల్ పుట్టడమే 5.3 kgs తో పుట్టాడు. 5.3 హెవీ వెయిట్ బేబీ, హ్యూజ్ బేబీ. కాబట్టి ఆ వెయిట్ ఆల్మోస్ట్ 16-12 months కి 18 kg 19 దాకా వెళ్ళిపోయాడు.
మేము కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసాం. యాక్చువల్లీ ఫుడ్ కంట్రోల్ చేసి అదే వెయిట్ మెయింటైన్ చేస్తాం. లెగ్స్ స్ప్రెడ్ చేసి నడవటం అది అనుకున్నాం. కానీ చూడగా స్పీచ్ కానీ అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు కానీ కంటిన్యూస్ మాట్లాడలేదు. కొంచెం డే కేర్ కట్ట పంపించి స్కూల్ కి పంపిస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు పేరు పిలిస్తే పలకటం అప్పుడు నుంచి స్టార్ట్ చేశాడు. అప్పుడు ఇంకా వాయిస్ స్పీచ్ డిలే అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ ఎక్కువ అదే ఫస్ట్ సిమ్టమ్ అనిపించింది. అప్పుడు ఇంకా మీ వాళ్ళు మేడం ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు మేడం తో ఆల్మోస్ట్ క్లియర్ చెప్పారు, ఇది ఆర్టిజం కింద వస్తుంది, మైల్డ్ సిమ్టమ్ ఉంది అని చెప్పారు. దాంతో మనం లేట్ చేయకుండా మేడం చెప్పినట్టు మేము స్టార్ట్ చేస్తాం. ఇవి జంపింగ్ అవి ఎట్లున్నాయి మేడం? హెయిర్ కట్, నెయిల్ కట్ యాక్సెప్ట్ చేస్తాడా? కొంచెం హెయిర్ కట్ మనం రీసెంట్ గా చేయించాను. వితౌట్ ఎనీ వీడియోస్ చూడకుండా ట్రై చేయించాను, కానీ చేయించుకున్నాడు. కొంచెం బెటర్ అయింది. ముందేంటంటే నేను ఏదన్నా వీడియో ఏదైనా గేమ్స్ పెట్టి ఏదైనా యూట్యూబ్ ఏదైనా పెట్టి చేస్తే చేయించుకునేవాడు. మనకు కావాలని ఏమి చేయించకుండా ట్రై చేయించాను. కానీ ఒక 2 minutes అలౌ చేశాడు. 2 minutes లైట్ రిస్ట్రిక్షన్స్ కానీ కంప్లీట్ బంద్ చేయలేదు. ఒకటి కొంచెం అనిపించింది. నెయిల్ కట్టింగ్ కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను ఏంటంటే ఆటోమేటిక్ ట్రిమ్మర్, మామూలు నెయిల్ కట్టర్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు. నేను ట్రిమ్మర్ కట్టర్ అయితే అలౌ చేస్తున్నాడు. సో వీళ్ళు చెప్పినవి ప్రాపర్గా ఇంట్లో వర్కౌట్ చేయండి. ఓకే, అట్ ది సేమ్ టైం మీ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే వీళ్ళు చెప్పండి, వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా మీరు చెప్తారు. సో దాని మీద స్ట్రీమ్ లైన్ మీద మనం వర్కౌట్ చేస్తాం కలిసి. ఓకేనా? సో డెఫినెట్గా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మా సైడ్ నుంచి మేము డెఫినెట్గా రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కలిసి వర్కౌట్ చేద్దాం. సరేనా? సో ఏం బాధపడాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1.5 months మంచి స్ట్రీమ్ లైన్కి వచ్చాడు తను. తన రెస్పాన్స్ కూడా బాగుంది. సో తన రెస్పాన్స్ బాగుంది, మీరు కోఆపరేటివ్గా ఉంటే డెఫినెట్గా మనం మన ఎయిమ్ని చాలా ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్? అంతే సార్. థ్యాంక్ యూ. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది.